పేపర్ లీకేజ్ గా విద్యార్థి సంఘాలన్నీ భావిస్తా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీదన దేశం మొత్తం మీదన పలు విద్యార్థి సంఘాలు అందరూ ఐకమత్యమై వారి ఏదైతే నిన్న మొన్న ఎంపీలు వారి ప్రమాణ స్వీకారం చేసిరో ఏ ఒక్క ఎంపీ కన్నా సిగ్గు లజ్జ ఉంటే ఈ నీట్ పరీక్ష మీద స్పందిస్తూ ఉండే. నరేంద్ర మోదీ గారు కూడా ఆఖరికి మా ఆదిలాబాద్లో మొన్న గెలిచినటువంటి ఎంపీ గారు కూడా నీట్ పరీక్ష మీద ఒక చిన్న మాట కూడా చెప్పకపోవడం చాలా బాధాకరం. దీనిపైనే విద్యార్థి సంఘాలు విద్యార్థులకి ఒక నిర్దేశాన్ని కల్పిస్తూ బీజేపీ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని అణిచివేసే విధంగా ఎలక్షన్లో చూపించిందో అలాగే విద్యార్థులని కూడా వారు చదువుకుంటే ప్రయోజకులైతే ఎక్కడ దేశాన్ని బీజేపీని ఓడగొడుతుండ్రో విద్యార్థులని భావించి వారి యొక్క పేపర్ లీకేజ్ని తెలియజేయడం జరిగింది. తీసుకొని ఎందరో మంది ఫెయిల్ అయ్యి ఈ ఎగ్జామ్కి కారకులైన వారికి కూడా దేశం మొత్తం మీద వారికి ఎక్స్గ్రేషా కల్పిస్తూ ఎన్టీఏ అనే సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ ఏదైతే పరీక్షని చేసిందో ఆ సంస్థని కూడా బర్తరఫ్ చేస్తూ విద్యార్థులకి మరొక్కసారి నీటు ఎగ్జామ్ కల్పించే విధంగా రాసే విధంగా విద్యార్థి సంఘాల తరపున భారతదేశంలో ఒక ప్రతి పౌరుడికి న్యాయం చేసే విధంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే అందులో ఒకటే సెంటర్లో 10 మందికి 720/720 రావడం చాలా గమనార్థం. మేము అదేవిధంగా ఎవరైతే గతంలో వాళ్ళ చదివినటువంటి 12th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఎవరైతే ఫెయిల్ అయ్యి మళ్ళీ రీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా 720 రావడము, మరీ మంచి మార్కులు వచ్చిన వారికి తక్కువ మార్కులు వచ్చి వారిని మానసిక స్తోభకు వారి ఆత్మ బలిదానాలకు ఇవి కేవలము బీజేపీ పార్టీ విద్యార్థులపై చేసిన హత్యాయుతమని విద్యార్థి సంఘాల తరపున భావిస్తూ ఎన్టీఏ సంస్థని బర్తరఫ్ చేస్తూ మరొకసారి నీటు ఎగ్జామ్ని మరొకసారి దేశం మొత్తం మీద రీకండక్ట్ చేయాలని కూడా విద్యార్థి సంఘాల తరపున హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఎంపీ గారికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం, కొద్దిగైనా విద్యార్థుల పట్ల మీకు ఏదైతే చిత్తశుద్ధి ఉంటే రానున్న రోజుల్లో అయినా విద్యార్థులకి న్యాయం చేకూర్చే విధంగా మీ యొక్క హావభావాలు ఉండాలని కూడా ఆదిలాబాద్ విద్యార్థి సంఘాల తరపున తెలియజేసుకుంటాం.